హాయ్ అండి, మసాలా రైస్ చేస్తున్నానండి. ఇప్పుడు దానికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్ క్రష్ చేసుకున్నానండి ఫ్రెష్గా. ఇవి బిర్యానీ దినుసులు, చెక్క, లవంగ, యాలకులు, షాజీరా, మిరియాలు ఇవన్నీ అండి. ఇవి సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి కొంచెం గరం మసాలా అండి. ఇది బియ్యం రైస్ కడిగి పెట్టుకున్నానండి. ఓకే, ఫస్ట్ ఆయిల్లో బిర్యానీ దినుసులు, ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక టొమాటో కొంచెం సాల్ట్ వేయాలి. టొమాటోస్ తొందరగా మగ్గుతాయి సాల్ట్ వేస్తే. సో మూత పెట్టి కొద్దిసేపు టొమాటోస్ మగ్గేదాకా ఉంచాలి. ఇవి మగ్గుతున్నప్పుడు క్రష్ చేసి పెట్టుకున్నాం కదండి జింజర్ గార్లిక్, అది వేసేయాలి. చూడండి మగ్గింది కదా కొంచెం. ఇప్పుడు ఇది సాల్ట్, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా ఇదంతా వేసేయాలి. ఇదండి బాగా మగ్గింది కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేసేయాలి. ఇది 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను. దీనికి 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. కొంచెం ఫ్రై అవనిద్దాం. కొంచెం ఇప్పుడు బాగా పలుకులుగా వస్తుంది, బాగా అంటుకోకుండా. ఇదండి కొంచెం బాగా ఫ్రై అయ్యాక 1:2 కన్నా గ్లాస్ కొలిచి పెట్టుకున్నానండి. 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా అంతే అండి. రైస్ ఉడికించినట్టు నార్మల్గా మనం ఉడికించేసుకోవాలి. ఇదండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఒక అరచెక్క నిమ్మకాయ రసం, ఇంకా 5 minutes ముందు ఇంకా దించేస్తామనగా పడిపోయింది. ఒక అరచెక్క నిమ్మకాయ జ్యూస్ పిండేసి కొద్దిగా కలిపేసి ఇంకొక 5 minutes మూత పెడితే అయిపోతుంది. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. కొత్తగా నేనేం చేసింది కాదు, ఈజీ రెసిపీ. మా బాబు లంచ్ బాక్స్లోకి, నేను ఒక్కదాన్ని ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు క్విక్గా చేసుకోవాలంటే ఇలా చేసుకుంటూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి వేడి వేడి టొమాటో రైస్ ఆర్ మసాలా రైస్ ఏదనుకుంటే అది లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కొంచెం
పైనుంచి నెయ్యి వేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు, ఈజీగా అయిపోతుంది. దీంతో పాటు కొంచెం కర్డ్ లేకపోతే రైతా ఏదన్నా వేసి ఇచ్చేయండి, ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.